హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజమండ్రి శాన్వి ఛానల్. తిరుపతి నుంచి తిరుత్తని బయలుదేరాము. తిరుపతి బస్ స్టాండ్లో తిరుత్తని బస్సెస్ అన్నవి ఉంటాయి. ఇది వచ్చేసి నగరి దగ్గరలో ఉన్న తిరుత్తని. చూడండి, గుండు జంక్షన్ నగరి దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి పిల్లలు లేని వాళ్ళకి, పెళ్లి కాలేని వాళ్ళకి, జాబ్స్ లేని వాళ్ళకి అనుకున్న అన్నీ కూడా జరుగుతాయంటే చాలా పవర్ఫుల్ అంట. బస్సు ఒక కోవెలకి వెళ్ళాలంటే దింపేశారు. అక్కడి నుంచి ఆటో మీద మేము కొండపైకి వెళ్తున్నాం. అదిగో స్వామి శిఖరము. తిరుత్తని స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి బిల్వార్చన అన్నది చాలా ఇష్టం అంట. ఇదిగోండి ఎంట్రన్స్. గుండె గీసే వాళ్ళకి ఫ్రీ అంట. ఇక్కడ స్వామి అనుకున్నవి కూడా అన్నీ జరుగుతాయంట. అలాగే హుండీలో వేసేది వెండిది ఒకటి ఉంటుందంట, అది చూపిస్తాను మీకు. ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలు చదువుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలని చెప్పి అమ్ముతారంట. ఎంతో కాదు, 100 రూపీసే. ఇదిగోండి, ఇది హుండీలో వేయాలి లోన. మనం ఇక్కడ ఫ్లవర్స్ కూడా బాగా కట్టి అమ్ముతారు, తీసుకోవచ్చు దేవుడికి. అలాగే మనం మన కొండపైకి వచ్చేసాము, లోనికి వెళ్తున్నాము దర్శనానికి. వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ వచ్చేసి మార్కెట్ అన్నది ఉంటుంది. దేవుడి సామాగ్రి అంతా కూడా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది చెప్పుల స్టాండ్. సో చెప్పులు పెట్టేసి వెళ్తున్నాము. మార్కెట్ దగ్గరలోకి తీసుకువెళ్తాను ఇప్పుడు. అలాగే మనం వెళ్ళే దారిలో ఇది స్వామివారి కళ్యాణ మండపం. అలాగే రూమ్స్ కూడా ఉంటాయంట స్వామివారివి. స్వామి మొక్కులు తీర్చుకోవడం కోసం మగపిల్లలు పుడితే మొక్కులు ఈ రకంగా తీర్చుకుంటారంట. లేదా తులాభారం కానీ, మాల వేసుకుని అలా కానీ చేస్తారంట. అలాగే ఇంకొంటి మార్కెట్ దగ్గర తీసుకెళ్తున్నాను. అక్కడ కొబ్బరికాయలు, పువ్వులు, స్వామి అభిషేకం సామాన్లు అన్నీ అమ్ముతారు. నేనైతే కొబ్బరికాయ అవి తీసుకున్నాము. ఈవినింగ్ వెళ్ళాము మేము. అలాగే అక్కడ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అవి స్వామివారి అభిషేక ప్రసాదం అంట. తీసుకెళ్ళొచ్చు ఇంటికి. పైకి వచ్చేసాము. ఉచిత దర్శనానికి ప్లస్ 100 రూపీస్ టికెట్. ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ గుడి ఓపెన్ చేస్తారంట. అభిషేకం చేస్తారంట. 200 అంట అది. మేమైతే ఉచిత దర్శనంలోకి వెళ్ళాము, ఎందుకంటే అభిషేకం టైం దాటిపోయింది. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఒక 1/2 hour పట్టింది, కానీ బాగా జరిగింది. స్వామిని అన్నీ కోరుకుని ఇక్కడైతే దీపాలు పెట్టి పూజలు నెరవేరుస్తున్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ దిష్టి తీస్తారు. ఉప్పు కొనుక్కొని తీసుకొస్తే దిష్టి తీసి దాన్ని అక్కడ మనకి దేవుడి గుడి ఎదురుకుండానే దాన్ని తీరుస్తారు. ఎంతకంత అమౌంట్ ఇచ్చి క్లియర్ చేసుకున్నాం. జై సుబ్రహ్మణ్య స్వామి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.